यार सेंसे मैं इतने लोगों का फॉलो करता हूँ. ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఇందులో ఎంటైర్ యూజ్ టుని చాలా విధాలుగా అండి మెనీ వేస్గా ఎలా ఉపయోగించడం అనేది చూద్దాం. ముందుగా యూజ్ టు అండి. యూజ్ టు ప్లస్ వెర్బ్ వన్. యూజ్ టు ప్లస్ వెర్బ్ వన్ అనగా ఎప్పుడైనా కానివ్వండి గతం గురించి తెలియజేయడానికి, గతంలో ఏదైనా ఒక పనిని చేసే అలవాటు ఉండేది అని తెలియజేయడానికి యూజ్ టు ప్లస్ వెర్బ్ అన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఐ యూజ్ టు హ్యావ్ లాంగ్ హెయిర్ బట్ నౌ ఐ హ్యావ్ షార్ట్ హెయిర్. నాకు తల జుట్టు పెద్దగా ఉంచుకునే అలవాటు ఉండేది, కానీ ఇప్పుడు చిన్నగా ఉంది. ఇక్కడ చూడండి, పెద్దగా ఉంచుకునే అలవాటు ఉండేది అని అన్నాం. ఇలా గతంలో ఎప్పుడైనా కానివ్వండి ఏదైనా ఒక పనిని చేసే అలవాటు ఉండేది అని తెలియజేయడానికి యూజ్ టు ప్లస్ వి అన్ని ఉపయోగించడం జరుగుతుంది. వెన్ ఐ వాజ్ చైల్డ్ ఐ యూజ్ టు ప్లే. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను ఆడుకుంటూ ఉండేవాడిని. ఫ్రెండ్స్, ఒకవేళ నేను చెప్పేటువంటి ఈ క్లాస్లో, ఈ వీడియోలో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా వెంటనే లైవ్లో మీరు చాట్ అనేది మెసేజ్ రూపంలో నాకు తెలియజేయచ్చండి. కామెంట్ రూపంలో ఎటువంటి పదం మీకు అర్థం అవ్వకపోయినా, ఎటువంటి సెంటెన్స్ మీకు అర్థం అవ్వకపోయినా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయచ్చండి. వెన్ ఐ వాజ్ చైల్డ్ ఐ యూజ్ టు ప్లే. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను ఆడుకుంటూ ఉండేవాడిని. హీ యూజ్ టు స్మోక్ బట్ నౌ హీ డజంట్ స్మోక్. అతనికి పొగ త్రాగే అలవాటు ఉండేది, కానీ ఇప్పుడు అతను తాగడు. గతంలో ఉండేదండి. వెన్ హీ వాజ్ దేర్ హీ యూజ్ టు కమ్. అతడు అక్కడ ఉన్నప్పుడు అతడు వస్తుండేవాడు. వెన్ దే వర్ ఇన్ మై విలేజ్ దే యూజ్ టు మీట్. వారు మా ఊరిలో ఉన్నప్పుడు వారు కలుస్తూ ఉండేవారు. ఐ యూజ్ టు గో. సింపుల్గా చెప్పాలంటే నేను వెళ్తూ ఉండేవాడిని, అంటే వెళ్తుండే అలవాటు ఉండేది. మీకు క్లియర్గా ఇక్కడ టెక్స్ట్ రూపంలో రాయాలంటే వెళ్ళే అలవాటు ఉండేది. ఇలా అండి. ఎప్పుడైనా కానివ్వండి ఏదైనా ఒక పనిని గతంలో చేసే అలవాటు ఉండేది అని తెలియజేయడానికి యూజ్ టు ప్లస్ వెర్బ్ అన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇకపోతే రెండవ రకం బీ ఫామ్ ప్లస్ యూజ్ టు ప్లస్ వెర్బ్ ఫోర్. బీ ఫామ్ అంటే యామ్ కావచ్చు, ఈజ్ కావచ్చు, ఆర్ కావచ్చు, వాస్ కావచ్చు, వర్ కావచ్చు. ఓకేనా? బీ ఫార్మ్స్ అంటే మొత్తం 8 ఉంటాయి, కానీ ఇక్కడ మీకు కేవలం జస్ట్ 3 గురించే, ఓన్లీ 3 అంటే ఈజ్ లేదా ఆర్ లేదా యామ్, ఈ 3 గురించే చెప్తున్నాను. బీ ఫామ్లో 8 ఉంటాయండి, కానీ ప్రస్తుతానికి ఇక్కడ మనం ప్రజెంట్ గురించి మాట్లాడే అటువంటి సెంటెన్స్ కాబట్టి కేవలం ఈజ్ లేదా ఆర్ లేదా యామ్. ఇక్కడ టైప్ చేసి చూపిస్తాను చూడండి. ఈజ్ ఈజ్ లేదా ఆర్ లేదా యామ్ అండి. ప్లస్ యూజ్ టు ప్లస్ వెర్బ్ ఫోర్. ముందుగా సబ్జెక్ట్ తీసుకోవడం జరుగుతుంది. సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ లేదా ఆర్ లేదా యామ్ ప్లస్ యూజ్ టు ప్లస్ వెర్బ్ ఫోర్ని ఉపయోగించడం జరుగుతుంది. సెంటెన్స్ రూపొందించాల్సిన విధానం అనేది ఇదండి. ఓకే,
ఐ ఆమ్ యూజ్డ్ టు డ్రింకింగ్, నాకు త్రాగే అలవాటు ఉంది. ప్రజెంట్ అండి, మనం ప్రజెంట్ గురించి చెప్తున్నాం. ఎవరైనా అడుగుతుంటారు, మీకు ఆడుకునే అలవాటు ఉందా అంటుంటారు. ఎస్, నాకు ఆడుకునే అలవాటు ఉంది. ఐ ఆమ్ యూజ్డ్ టు ప్లేయింగ్. ఇలా ఏదైనా ఒక వ్యక్తికి ఏదైనా ఒక పనిని చేసే అలవాటు ఉంది అని తెలియజేయడానికి సింగులర్ అయితేనేమో ఈజ్, లేదా ప్లూరల్ అయితేనేమో ఆర్, లేదా యామ్ని ఉపయోగించి చెప్పడం జరుగుతుంది. షీ ఈజ్ యూజ్డ్ టు లెర్నింగ్, ఆమెకు బోధించే అలవాటు ఉంది. సారీ, ఇక్కడ యూజ్డ్ టు లెర్నింగ్ అంటే నేర్చుకునే అవకాశం ఉంది. నేర్చుకునే అవకాశం ఉంది. ఇక్కడ టైప్ చేస్తానండి. ఓకే, ఆమెకు నేర్చుకునే అలవాటు ఉంది. వీఆర్ యూజ్డ్ టు హెల్పింగ్, మాకు సహాయం చేసే అలవాటు ఉంది. ఇలా ఏదైనా ఒక పనిని చేసే అలవాటు ఉంది ఎవరైనా ఒక వ్యక్తికి అని తెలియజేయడానికి సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్, లేదా ఆర్, లేదా యామ్ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ వర్బ్ ఫోర్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇకపోతే ఫ్యూచర్ కండి. ఇప్పుడు నేను చెప్పింది ప్రజెంట్, ఇది ఇక్కడ టైప్ చేస్తాను చూడండి క్లియర్గా. ఓకే, ప్రజెంట్లో అండి. ఇకపోతే ఫ్యూచర్. ఫ్యూచర్లో సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా చేయడం జరుగుతుంది? సెంటెన్స్ ఫార్మేషన్ని మేక్ చేయడం ఎలా, రూపొందించడం ఎలా అని అన్నట్లయితే ముందుగా సబ్జెక్ట్ ప్లస్ విల్ బి, లేదా కెన్ బి, లేదా మే బి, లేదా షెల్ బి, ఏదైనా ఒక హెల్పింగ్ వర్బ్ని బట్ విత్ బి అండి, బి ఫామ్ మాత్రమే ఉండాలి. విల్ బి, లేదా షెల్ బి, లేదా కెన్ బి, లేదా మే బి, ప్లస్ యూజ్డ్ టు ప్లస్ వెర్బ్ ఫోర్. ఇదండి సెంటెన్స్ ఫార్మేషన్ ఇది. ఓకే, ఎప్పుడైనా కానివ్వండి ఫ్యూచర్ గురించి మనం తెలియజేస్తున్నాము అని అన్నట్లయితే ఏదైనా ఒక పనిని చేయడం అలవాటు అవుతుంది అని తెలియజేయడానికండి. ఫ్యూచర్ గురించి మనం అంటుంటాం కదా, ఒక పని చేస్తున్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఒక పని చేస్తున్నారు అని అంటే భవిష్యత్తులో తనకి, ఆ వ్యక్తికి ఆ పనిని చేయడం అలవాటు అవుతుంది అంటే అలవాటు చేసుకుంటాడు అని తెలియజేయడం జరుగుతుందండి. భవిష్యత్తులో ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక పనిని చేయడం అలవాటు చేసుకుంటాను, లేదా చేసుకుంటాడు, లేదా అలవాటు అవుతుంది అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి ఇక్కడ విల్ బి ప్లస్ యూజ్డ్ టు. క్లియర్గా చెప్పాలంటే తానంతట అదే అలవాటు అవుతుంది, మనం చేయాల్సిన అవసరం లేదు. చేసుకుంటానంటేనేమో గెట్టింగ్ యూజ్డ్ టు వస్తుంది. ఓకేనా, ఇలా. హీ విల్ బి యూజ్డ్ టు స్మోకింగ్, అతనికి పొగ త్రాగే అలవాటు అవుతుంది. మీరు చేయకపోయినా పర్లేదు, ఇప్పుడు తను చేస్తున్నాడు, ఒక పని చేస్తున్నాడు అంటే ఆ పనిని ఆటోమేటిక్గా తానంతట తానే అలవాటు అవుతాడు అంటే తనకి అలవాటు అవుతుంది అని తెలియజేయడానికి ముందుగా సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ యూజ్డ్ టు ప్లస్ వెర్బ్ ఫోర్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇకపోతే పాస్ట్ అండి. పాస్ట్ ఎలా ఉపయోగించడం జరుగుతుంది అని అన్నట్లయితే సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది అని అన్నట్లయితే సబ్జెక్ట్ ప్లస్ వాస్ లేదా వర్ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ వర్బ్ ఫోర్. ఇదండి సెంటెన్స్ ఫార్మేషన్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ వాస్ లేదా వర్ ప్లస్ యూజ్డ్ టు ప్లస్ వర్బ్ ఫోర్ని ఉపయోగించడం జరుగుతుంది. హీ వాజ్ యూజ్డ్ టు డ్రింకింగ్
బట్ వై డిడింట్ హీ డ్రింక్? అతనికి త్రాగే అలవాటు ఉంది, కానీ ఎందుకు త్రాగలేదు? అప్పుడప్పుడు అంటుంటామండి, గతంలో నిన్న ఒక విషయం జరిగింది. మనం అందరం ఫ్రెండ్స్ కూర్చున్నాము, నిన్న పార్టీ చేసుకున్నాము. ఒక వ్యక్తి అంటున్నాడు, ఇప్పుడు మీరు ఎప్పుడైనా కానివ్వండి ఆల్కహాల్ అనేది తీసుకునే అలవాటు ఉంది, కానీ నిన్న తీసుకోలేదు. అప్పుడు ఒక వ్యక్తి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, ఏమనంటే, ఓకే, మీకు అసలు నిజానికి అలవాటు ఉంది, కానీ నిన్న ఎందుకు తీసుకోలేదు, ఎందుకు త్రాగలేదు అని అడుగుతున్నాడు. అప్పుడు ఇంగ్లీష్లో ఏంటంటే, హీ వాజ్ యూజ్డ్ టు డ్రింకింగ్. ఆ వ్యక్తి అతనికి త్రాగే అలవాటు ఉంది, బట్ కానీ వై డిడ్ంట్ హీ డ్రింక్? ఎందుకు త్రాగలేదు? ఇలా ఏదైనా ఒకటి గతంలో తనకు చేసే అలవాటు ఉంది అనే అటువంటి పదాన్ని తెలియజేయడానికి వాజ్ ప్లస్ వర్ యూజ్ టు ప్లస్ వర్బ్ ఫోర్ని ఉపయోగించడం జరుగుతుంది. వాజ్ లేదా వర్ యూజ్ టు ప్లస్ వర్బ్ ఫోర్ని ఉపయోగించడం జరుగుతుంది. గతంలో చేసే అలవాటు ఉంది, కానీ ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అనేటువంటి క్వశ్చన్కి ఈజీగా ఉపయోగపడేటువంటి సెంటెన్స్ అండి. ఇకపోతే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ గెట్ యూజ్ టు ప్లస్ వర్బ్ ఫోర్. ఇది ఫ్యూచర్ గురించి అండి. ఏదైనా ఒక పనిని అలవాటు చేసుకుంటాను, ఇంతకు ముందు చెప్పింది ఈ సెంటెన్స్ ఏమో తానంతటా అదే అలవాటు అవుతుంది, మనం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ప్లస్ యూజ్ టు ప్లస్ వర్బ్ ఫోర్ అంటే మనం అంటుంటాం, ఒక వ్యక్తి ఏదైతే పని చేస్తుంటాడో అదే పనికి అడిక్ట్ అవుతాడు అని అంటుంటారు చూడండి, అలవాటు పడతాడు. ఇలా ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దానికి తప్పకుండా ఫ్యూచర్లో దానికి అలవాటు పడతాడు, తానంతటా అదే అలవాటు అవుతుంది అని తెలియజేయడానికి విల్ బి ప్లస్ యూజ్ టు ప్లస్ వర్బ్ ఫోర్ ఉపయోగించడం జరుగుతుంది. ఈ సెంటెన్స్లో వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ గెట్ యూజ్ టు ప్లస్ వర్బ్ ఫోర్ అని అన్నట్లయితే ఇక్కడ గెట్ అనేది గెట్ యూజ్ టు అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ వచ్చింది. ఓకే, అది గ్రామర్ రూల్ అండి, అది వేరు. ఓకే, ఇది భవిష్యత్తులో మనకు కావాలి కాబట్టి అలవాటు చేసుకుంటాను అని చెప్తుంటాం. ఇప్పుడు మనకు తెలియదు ఆ పని చేయడం. ఇప్పుడు చూడండి, ఆఫీస్లో ఉంటుంటారు న్యూ జాయినింగ్ వాళ్ళకి, మీకు ఈ పని చేయడం తెలుసా? లేదు సార్, నేను అలవాటు చేసుకుంటాను. ఈ పని చేయడం నాకు ఇష్టం లేదు, కానీ నేను అయినా అలవాటు చేసుకుంటాను. కొన్ని ప్రదేశాలలో ఉండడం ఇష్టం లేకపోయినా అలవాటు చేసుకుంటాను అంటుంటాం. ఇలా ఏదైనా ఒక పనిని భవిష్యత్తులో చేయడానికి అలవాటు చేసుకుంటాను, లేదా అలవాటు చేసుకుంటాడు, లేదా అలవాటు చేసుకుంటది, చేసుకుంటారు అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి మనం ఎప్పుడైనా కానివ్వండి సెంటెన్స్ని రూపొందించాల్సినటువంటి విధానం ముందుగా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ గెట్ యూజ్ టు ప్లస్ వర్బ్ ఫోర్ని ఉపయోగించడం జరుగుతుంది. ఐ విల్ గెట్ యూజ్ టు డూయింగ్ దిస్ వర్క్ అనగా నేను ఈ పని చేయడం అలవాటు చేసుకుంటాను. ఎప్పుడు? ఫ్యూచర్లో. షీ విల్ గెట్ యూజ్ టు స్టడీయింగ్ వెరీ వెల్. ఆమె చాలా బాగా చదువుకోవడం అలవాటు చేసుకుంటుంది. హీ కెన్ గెట్ యూజ్ టు ప్లేయింగ్. అతడు ఆడుకోవడం అలవాటు చేసుకుంటాడు. ఇలా ఏదైనా ఒక పనిని భవిష్యత్తులో చేయడం అలవాటు చేసుకుంటాను, లేదా ఒక వ్యక్తి చేసుకుంటారు అనేటువంటి పదాన్ని తెలియజేయడానికి సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ గెట్ యూజ్ టు ప్లస్ వర్బ్ ఫోర్ని ఉపయోగించడం జరుగుతుంది. హెల్పింగ్ వర్బ్ ప్లస్లో కూడా ఫ్యూచర్కి వచ్చేటువంటి హెల్పింగ్ వర్బ్నే వాడాల్సి ఉంటుంది. కెన్ కావచ్చు, షెల్ కావచ్చు, విల్ కావచ్చు, మే కావచ్చు. ఓకే, ఇంకొక విధానం చూసినట్లయితే ఇక్కడ సెంటెన్స్ని రూపొందించాల్సినటువంటి విధానం. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ లేదా ఆర్ లేదా యామ్ అనే హెల్పింగ్ వర్బ్ని తీసుకొని ప్లస్ గెట్టింగ్ యూజ్ టు ప్లస్ V4ని తీసుకోవడం జరుగుతుంది. ఐ ఆమ్ గెట్టింగ్ యూజ్ టు డూయింగ్ దిస్ వర్క్. నేను ఈ పని చేయడం అలవాటు చేసుకుంటున్నాను. హీ ఈజ్ గెట్టింగ్ యూజ్ టు ప్లేయింగ్. అతడు ఆడుకోవడం అలవాటు చేసుకుంటున్నాడు. దే ఆర్ గెట్టింగ్ యూజ్ టు వాకింగ్. వారు నడవడం అలవాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక పనిని
చేయడానికి అలవాటు చేసుకుంటున్నాడు. ఏదైనా ఒక పనిని చేయడం అనేది అలవాటు చేసుకుంటున్నాడు అని తెలియజేయడానికి సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ లేదా ఆర్ లేదా యామ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకొని ప్లస్ గెట్టింగ్ యూజ్ టు ప్లస్ వెర్బ్ ఫోర్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇకపోతే సబ్జెక్ట్ ప్లస్ గాట్ యూజ్ టు ప్లస్ వెర్బ్ ఫోర్. ఐ గాట్ యూజ్ టు డూయింగ్ దిస్ వర్క్. నేను ఈ పని చేయడం అలవాటు చేసుకున్నాను. అలవాటు చేసుకున్నాను. షీ గాట్ యూజ్ టు వాకింగ్. ఆమె నడవడం అలవాటు చేసుకుంది. హీ గాట్ యూజ్ టు స్టడీయింగ్. అతడు చదవడం అలవాటు చేసుకున్నాడు. ఇలా ఏదైనా ఒక పనిని ఒక వ్యక్తి చేయడం అనేది అలవాటు చేసుకున్నాడు అని తెలియజేయడానికి ముందుగా సబ్జెక్ట్ ప్లస్ గాట్ యూజ్ టు ప్లస్ వర్బ్ ఫోర్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఇదండి సెంటెన్స్ ఫార్మేషన్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నేను చెప్పిన సెంటెన్స్ ఈ కంటెంట్ మొత్తం ఈ బుక్లోదే అండి. ఈ బుక్ నేమ్ వచ్చేసి శ్రీ శక్తి 777 స్పోకెన్ ఇంగ్లీష్ అండి. ఇది మన దగ్గరే అవైలబుల్లో ఉంటుంది. అమెజాన్లో కావచ్చు, ఫ్లిప్కార్ట్లో కావచ్చు. నేను ఇందులో కూడా ఇది అవైలబుల్లో ఉంచలేదు. ఎందుకనంటే వాళ్ళు స్టోరేజ్కి కాస్ట్ అనేది డెలివరీకి లేదా పికప్కి ఎక్కువ కాస్ట్ అనేది అడగడం జరిగింది. అందుకని డైరెక్ట్గా నేనే రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ద్వారా మనము పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వచ్చేసి నా నెంబర్ ఇస్తానండి. 799365 ఇక్కడ చూడండి నా నెంబర్ ఉంటుంది. లేదా మీకు డిస్ప్లే పైన చూపిస్తాను చూడండి. సెవెన్ 9936538335 అండి. మీకు ఇక్కడ కూడా క్లియర్గా కనబడకపోతే స్క్రీన్ షేర్లో చూపిస్తాను చూడండి. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ కానీ లేదంటే డైరెక్ట్గా కాల్ కానీ చేసి ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ బుక్లో ఉన్నటువంటి కంటెంటే నేను మీకు ఇప్పుడు చెప్తున్నానండి. ఈ బుక్లో ఉన్నటువంటి కంటెంటే నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ చూడండి 7993653835 ఈ నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇదే నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసిన తర్వాత కాస్ట్ వచ్చేసి 213 రూపాయలండి. ఇందులో బుక్ కాస్ట్, ఈ బుక్ పేజెస్ వచ్చేసి 172 అండి. 172 పేజెస్, 172 పేజీలు ఉంటుంది ఈ బుక్. A4 సైజులో ఉంటుందండి. అంతేకాకుండా ఈ బుక్ ప్రైస్ వచ్చేసి మీకు 188 రూపాయలు బుక్ కాస్ట్ ఉంటుంది. డెలివరీ ఛార్జెస్ వచ్చేసి 25 రూపీస్ ఉంటాయండి. కేవలం 25 రూపాయలు. మీకు టోటల్ 213 రూపాయలని, మొత్తం 213 రూపాయలు. ఎవరికైనా కావాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్ మొత్తం ఇదే బుక్లోదండి. ఎవరికైనా కావాలనుకుంటే ఇదే నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఇదే నెంబర్కి వాట్సాప్కి మీ అడ్రస్ పంపించండి. మీ నేమ్, హౌస్ నెంబర్, విలేజ్ నేమ్, పిన్ కోడ్, అంతేకాకుండా మొబైల్ నెంబర్ అండి. ఓకే ఫ్రెండ్స్, అంతేకాకుండా ఈ వీడియోలో మీకు ఏది అర్థం అవ్వకపోయినా ఇప్పుడే కామెంట్ రూపంలో అడగండి. ఇప్పుడే కామెంట్ రూపంలో అడగండి. తప్పకుండా ఎటువంటి సెంటెన్స్ అర్థమవకపోయినా నేను ఇక్కడే క్లియర్గా మీకు చెప్పడానికి ట్రై చేస్తానండి. ఎవరికైనా కావచ్చండి.
ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్లో ఎటువంటి సెంటెన్స్ ఫార్మేషన్ అర్థం అవ్వకపోయినా ఇక్కడే కామెంట్ రూపంలో అడగండి. ఓకే ఓకే ఫ్రెండ్స్.